Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Colossians, chapter 3, verse 3. ఈ దినము మన ధ్యానం కొరకే తీసుకున్నటువంటి వచనము కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనము. Your life is hid with Christ in God. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. Though Apostle Paul went on 3 missionary journeys, అపోస్తలుడైనటువంటి పౌలు ఆయన 3 సువార్త దండయాత్రలకు వెళ్ళినప్పటికీ he కూడా visited many places. ఆయన అనేకమైనటువంటి స్థలాలను He దర్శించాడు. established so many assemblies, ఆయన అనేకమైనటువంటి సంఘాలను స్థాపించాడు. But కానీ he never visited Colossae. ఆయన ఎన్నడూ కూడా కొలస్సీ స్థలాన్ని దర్శించలేదు. Paul spent 2 years planting the church in Ephesus. పౌలు ఎఫెసులో చూస్తే 2 సంవత్సరాలు సంఘ స్థాపన కొరకే అక్కడ ఉంటా వచ్చాడు. From that place, ఆ స్థలము నుండి all the residents of Asia, both Jews and Greeks, they heard the word of God. ఆసియాలో ఉన్నటువంటి వారు యూదులు తర్వాత అన్యజనులు అందరూ కూడా దేవుని యొక్క మాటలు వారు వింటూ వచ్చారు. Some of such converts started a small assembly in Colossae. అటువంటి వారు ఎవరైతే మార్పు చెందుతా వచ్చినారో వారిలో కొందరు ఆ కొలస్సీలో ఒక సంఘాన్ని వారు స్థాపించారు. It is likely that Epaphras founded the church at Colossae. కొలస్సీలో ఉన్నటువంటి సంఘాన్ని ఎపఫ్రా కనుగొంటూ వచ్చాడు. Epaphras has started that church. People say like that. ప్రజలు చెప్పేటువంటి సంగతి ఏంటంటే ఎపఫ్రా యొక్క సంఘాన్ని ఆరంభించడని చెప్తారు. So many believers at Colossae are from Gentile background. కొలస్సీలో ఉన్నటువంటి అనేక మంది విశ్వాసులను మనం గమనిస్తే వారు వెనుక చరిత్ర నుండి వచ్చినటువంటి వారు. Philemon was also a citizen of Colossae. ఫిలోమోను కూడా ఒక కొలస్సీ యొక్క పట్టణస్థుడే. And he is an upright leader in that church. ఆ యొక్క సంఘంలో చూస్తే ఆయన యథార్థమైనటువంటి నాయకుడిగా ఉండినాడు. So when Paul was there in prison, పౌలు చెరసాలలో ఉండినప్పుడు Paul had heard that the Colossians Christians, who had at one time been strong in their faith, were now vulnerable to deception about their faith. పౌలు వింటా వచ్చినటువంటి సంగతి ఏంటంటే ఒకానొక సమయంలో ఇక కొలిసినటువంటి విశ్వాసమందు వారు ఎంతగానో బలంగా ఉంటా వచ్చినారు. ఆ తర్వాత వారు తమ విశ్వాసం విషయమే మోసపోతూ వచ్చినారని చెప్తా వచ్చాడు. And they became weak. వారు బలహీనలు అయిపోయారు. So he wrote this letter to refute each of the theological errors and in that church. ఆ యొక్క సంఘంలో ఉన్నటువంటి వేదాంతపరమైనటువంటి పొరపాట్లన్నిటిని కూడా సరిచేయటానికి ఆయన యొక్క పత్రికను రాస్తూ వచ్చాడు. Some people introduced some wrong doctrines and tempted the Colossians to embrace those doctrines. కొద్దిమంది అక్కడ ఉన్నటువంటి వారు ఈ యొక్క తప్పుడు బోధనను వారు సృష్టించి ఆ యొక్క కొలసినటువంటి విశ్వాసులు వెంబడించినట్లుగా వారు చేస్తూ వచ్చారు. Some were preaching Gnosticism, that is worshipping the angels. కొద్దిమంది ఏమో ఇంకా దేవదూతల ఆరాధనను గురించి చెప్తూ వచ్చారు. Some are still forcing them to obey the rules and regulations of the Israelitish law, Mosaic law. కొద్దిమంది ఇంకను మోషే ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి ఆ యొక్క నియమ నిబంధనలను ధర్మశాస్త్రాన్ని వెంబడించాలని చెప్తా వచ్చారు. But Paul is writing, అయితే పౌలు రాస్తున్నాడు, in view of the freedom that Jesus Christ has won for them, యేసు ప్రభువారు వారి కొరకే ఆయన అనుగ్రహించినటువంటి ఆ యొక్క స్వాతంత్రాన్ని బట్టి they need not listen to those who try to force them to follow such practices. అటువంటి ఆ యొక్క అభ్యాసాలను వెంబడించడానికి వారిని ఒత్తిడి చేసేటువంటి వారి మాట వినకూడదని చెప్తూ వచ్చాడు. The practices taught the law can be compared to shadows. This law can be compared to shadow. ఈ యొక్క ధర్మశాస్త్రం అనేటువంటిది అది ఒక నీడతో పోల్చవచ్చు. They are not solid or permanent. అవి ఇంకా స్థిరముగా తర్వాత ఎల్లకాలం ఉండేటివి కాదు. See, shadow will be there when an original object exists. ఈ యొక్క నీడ అనేటువంటిది అసలైనటువంటి రూపం ఆ స్థలంలో ఉన్నప్పుడే ఆ నీడ కనబడుతుంది. These shadow principles reveal us that there exists a real object. ఈ యొక్క నీడ నియమం ఏం తెలియజేస్తా ఉందంటే అక్కడ నిజమైనటువంటి ఆ యొక్క రూపం ఉందని సంగతిని తెలియజేస్తుంది. So what Paul is writing? పౌలు ఏం రాస్తున్నాడు? Law is like a shadow in the Old Testament. పాత నిబంధనలో ఈ యొక్క ధర్మశాస్త్రం అది నీడ వంటిది. Jesus Christ is the reality in the New Testament. యేసుక్రీస్తు ప్రభువారు నూతన నిబంధనలో ఆయనే వాస్తవికమై ఉన్నాడు. If the reality is not there, there won't be any shadow. నిజమైనటువంటిది లేనట్లయితే అక్కడ నీడ ఏమాత్రం కూడా ఉండదు. Not only that, అంత మాత్రమే కాదు. See, the shadow will be there as long as the original object exists. ఎంత కాలం అయితే ఆ నిజమైనటువంటి ఆ యొక్క రూపం ఉంటుందో అప్పటి వరకు ఈ యొక్క నీడ అనేటువంటిది ఉంటుంది. So he is telling, ఆయన అంటున్నాడు, the shadow principles
we need not follow. మనము ఈ యొక్క నీడ సంబంధమైనటువంటి నియమాలను మనం వెంబడించాల్సిన అవసరత లేదు అంటాడు. Oh, when you know the original object, what is the need of a shadow? మనకు అసలైనటువంటి ఆ యొక్క విషయం తెలిసినప్పుడు ఆ నీడను వెంబడించాల్సిన అవసరత ఏముంది? So what he is telling? ఆయన ఏమంటున్నాడు? The ceremonies of the law need not be followed. ఈ యొక్క ధర్మశాస్త్రం ఉన్నటువంటి ఆచారాలు వెంబడించాల్సినటువంటి పని లేదు So అంటాడు. the Christians at Colossae need not listen to those who mix the gospel with other philosophies using their human wisdom. ఈ యొక్క కొలెస్ట్రాల్ ఉన్నటువంటి విశ్వాసులకు ఆయన ఏమని చెప్తా ఉన్నాడంటే, ఈ యొక్క సువార్తతో ఇతరమైనటువంటి సంగతులను కలిపివేసేటువంటి ఆ బోధలను వినకూడదని With their చెప్తున్నాడు. human wisdom they are mixing. తమ యొక్క మానవ జ్ఞానము చేత సంగతులన్నీ కూడా కలిపివేస్తున్నారు. Christian life and Christian growth are from God. క్రైస్తవ జీవితము, క్రైస్తవ యొక్క ఎదుగుదల అనేటువంటిది అది దేవుని నుండి కలిగేది. It is through a direct relationship between a believer and Christ. అది దేవుని నుండి నేరుగా, తర్వాత క్రీస్తు నుండి అది నేరుగా విశ్వాసంతో కలిగి ఉన్న సంబంధాన్ని బట్టి అది కలుగుతుంటుంది. There is no scale of angelic beings forming a ladder to link Christians with God in between 1 2 3 4. A angelic ladder is not there. అక్కడ చూస్తే ఈ యొక్క క్రైస్తవులకు దేవునికి మధ్యలో ఒక దేవుని దూతపరమైనటువంటి ఒక నిచ్చెన అనేటువంటిది అటువంటిది ఏది కూడా లేదు. We are freed from the bondage of sin through Christ's death. మనము యేసు ప్రభువు వారి యొక్క మరణము ద్వారా పాపం యొక్క బానిసత్వం నుండి విడుదల పొందుతూ Now వచ్చాము. we need not get into bondage again by becoming slaves to the religious regulations. ఇప్పుడు మరలా మనం మత సంబంధమైనటువంటి నియమ నిబంధనలకు బానిస అవ్వాల్సినటువంటి పని ఏమాత్రం కూడా లేదు. ఎందుకంటే మనం స్వతంత్రులుగా చేయబడ్డాం. Many people want to impose those things on us. అనేక మంది చూస్తే అటువంటి సంగతులను మన మీద ఉంచాలని వారు కోరుతూ ఉంటారు. If you see in the world, లోకంలో గమనిస్తే how many principles are there? They are suffering them, putting their own bodies to suffering. ఎన్ని నియమాలు వారు కలిగి ఉన్నారంటే వారి స్వంత శరీరాన్ని ఎంతో నొప్పిని బాధను కలిగజేసుకుంటూ ఉంటారు. Some people they won't eat food. కొద్దిమంది చూస్తే ఇంకా ఆహారం తినరు. They won't eat food which is prepared in their houses. వారి ఇంటిలో సిద్ధపరిచినటువంటి ఆహారం తినరు. But they will go to hotel and they will eat. వారు హోటల్లోకి వెళ్ళి తింటారు. Some people they will not put sandals. కొద్దిమంది చెప్పులు వేసుకోరు. Some people they will be wounding their body. కొద్దిమంది తమ యొక్క సొంత శరీరాన్ని గాయపరుచుకుంటూ ఉంటారు. So the worldly people, what they are doing? ఈ లోక సంబంధులు వారు ఏం చేస్తా The ఉన్నారు? worldly persons formulate many laws for their religious observations and living. వారు ఈ లోక సంబంధమైనటువంటి అనేకమైనటువంటి విషయాలను తమ మత సంబంధమైనటువంటి విధానంలో వెంబడించడానికి వాటిని మరల్చుకొని నడుస్తూ ఉంటారు. A Christian need not formulate any new laws. అయితే ఈ యొక్క క్రైస్తవుడు ఏ నూతనమైనటువంటి నియమ నిబంధనలు కలగజేసుకోవాల్సిన అవసరం లేదు. Such man-made laws will not succeed in controlling the desires of the flesh. అటువంటి మానవుడు తయారు చేసినటువంటి నియమ నిబంధనలు శరీరంలో చెలరేగేటువంటి కోరికలను అవి మాత్రం అణచవేవు. Because Christians are dead to sin, ఎందుకంటే విశ్వాసులు పాపమునకు మృతులైనటువంటి వారు. they are not in bondage to the things of the world as Gnostics are. వారు ఇక్కడ చూస్తే ఇక దేవదూత బోధల సంబంధమైనటువంటి ఈ లోక సంబంధమైన విషయాలకు ఇంకేమాత్రం కూడా కట్టబడి లేరు. These people are not in bondage. వారి వలె వీరు ఇంకా ఏమాత్రం కూడా బానిసత్వంలో లేరు. Christians have been raised with Jesus Christ to new life to a higher world. యేసుక్రీస్తు వారితో కలిసి ఈ యొక్క క్రైస్తవులు కూడా నూతనమైనటువంటి లోకానికి వారు లేపబడుతూ వచ్చారు. They are in a higher position. వారు ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నారు. So in this higher realm we have the mind of Jesus. ఈ యొక్క ఉన్నతమైనటువంటి స్థితిలో మనము యేసు ప్రభు వారి యొక్క మనసును కలిగి ఉన్నాం. Our desires and our conduct are like Christ's one. మన యొక్క కోరికలు, మన యొక్క ప్రవర్తన యేసు ప్రభు వారిని పోలి ఉంది. So through Christ they have life directly from God, these Christians. ఈ యొక్క క్రైస్తవులు క్రీస్తు ద్వారా నేరుగా జీవాన్ని కలిగి ఉంటున్నారు. Now there are no intermediate angels to represent our cause to God. మనము దేవునికి చేసేటువంటి ఒక పిలుపులో మా యొక్క దేవదూతలు అంటే మధ్యవర్తులుగా ఎవరు కూడా లేరు. They are not needed. ఇంకా అక్కర్లేరు. Now our life is in Christ. ఇప్పుడు మన యొక్క జీవము క్రీస్తులో ఉంది. Now we are dead, that is dead to the world. మనం ఇప్పుడు లోకమునకు మృతి నొందినటువంటి వారము. To sin. పాపానికి మృతి Dead నొందాం. to earthly pleasures. తర్వాత భూ సంబంధమైనటువంటి కోరికలు, సంతోషాలకు మృతి నొందాం.
నొందినాం. We are dead to them and they are dead to us. మనము వారికి మృతి నొందుతా వచ్చినాం, అవి are మనకు those habits. ఆ యొక్క అలవాట్లకు చనిపోతా వచ్చినాం, అవి మనకు కూడా So చనిపోయినాయి. they have no more influence on us. అవి ఇంకా ఏ మాత్రం కూడా మన మీద ఎటువంటి ప్రభావాన్ని So చూపించవు. here we have to understand that we are dead to one class of objects. ఇక్కడ మనము ఒక సంగతిని గమనిస్తే మనం ఒక గుంపుకు చెందినటువంటి వాటి విషయమే మృతి నొందినాం. But we are alive to other group. అయితే మనం ఇంకొక గుంపుకు సజీవులంగా ఉన్నాం. There is still life in us. ఇంకను మనలో జీవం అనేటువంటిది So ఉంది. those objects are heavenly and eternal objects. ఆ యొక్క వస్తువులను మనం గమనిస్తే అవి నిత్యమైనటువంటివి, పరలోక సంబంధమైనటువంటివి. What does it mean? దాని యొక్క అర్థం We are ఏంటి? dead to the things of the world and we are alive to the things of God. మనము లోక సంబంధమైన సంగతుల విషయమే మృతి నొంది, దేవుని సంగతుల విషయమే సజీవులంగా ఉన్నాం. So we are active. మనం ఇప్పుడు చురుకుగా ఉన్నాం. So that's why we give no importance or least importance to the worldly things like riches, name and fame, positions, etc. అందుకొరకే మనం ఐశ్వర్యం కొరకే గాని, తర్వాత పేరు ప్రఖ్యాతుల కొరకే గాని, స్థానం కొరకే గాని మనం తక్కువ ప్రాధాన్యతని ఇస్తూ ఉంటాం. Sometimes no importance also. కొన్ని సందర్భాల్లో చూసి అసలు ప్రాముఖ్యతనే ఇవ్వము. Our concentration is on preaching the gospel, మన యొక్క ఏకాగ్రత అంతా కూడా దేవుని యొక్క సువార్తను ప్రకటించుటే, involving ourselves in spiritual exercises such as prayer, meditating the word of God, etc. మనం ఎల్లప్పుడూ కూడా ఆత్మ సంబంధమైనటువంటి కార్యక్రమాలు అంటే ఈ యొక్క ప్రార్థన చేయటము, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించటము, ఇట్టి కార్యాలయందే మనం సమయాన్ని కలిగి ఉంటాం. Our main desire is to attain the full image which we lost due to Adam's failure. మన యొక్క ప్రాముఖ్యమైనటువంటి గురి ఏంటంటే ఆదాము యొక్క పతనము ద్వారా ఏ రూపాన్ని అయితే మనం పోగొట్టుకుంటూ వచ్చినామో ఆ స్వరూప్యాన్ని తిరిగి మనం పొందాలని. So we are dead implies a twofold truth. మనము మృతి నొందినాము అనేటువంటి సంగతి రెండింతల అర్థాన్ని తెలియజేస్తా ఉంది, That is, సత్యాన్ని. అది It is a past action అది గతంలో జరిగినటువంటి సంఘటన, and also it is also a present continuous reality. అది ప్రస్తుతము కొనసాగుతూ జరుగుతూ ఉన్నటువంటి వాస్తవము. We are dead to sin. మనము పాపానికి మృతులము. That is Romans 6:2. అది రోమిలకు రాసిన పత్రిక 6:2 We are వచనము. dead to the world. మనము లోకానికి మృతి నొందినటువంటి Galatians వారము. 6:14. గలతీయులకు రాసిన పత్రిక 6:14. Now our life is hidden in Christ. ఇప్పుడు మన యొక్క జీవము క్రీస్తులో దాచబడి ఉంది. What does it mean? దాని అర్థం ఏంటి? We are one with him. మనము ఆయనతో కూడా ఏకమై ఉన్నాం. And Christ died on the cross. క్రీస్తు ప్రభువారు శిలువ మీద మరణించినాడు. And because we are his children and we are his seed, we also died with him. మనము ఆయన పిల్లలము, ఆయన సంతానమై ఉన్నాము గనక మనము ఆయనతో కూడా చనిపోయినటువంటి వారం. We were with Christ and we were with him when he was crucified. Or we are his seed. మనము యేసుక్రీస్తు వారు సిలువ వేయబడినప్పుడు ఆయనతో మనం ఉంటా వచ్చినాం, అంటే మనం ఆయనకు సంతానమై ఉన్నాము. And we were crucified with him. మనం ఆయనతో కూడా సిలువ వేయబడి By ఉన్నాము. forgiving our sins and redeeming, మన యొక్క పాపములను క్షమించి విమోచించుట ద్వారా we were bought with a price. మనము విలపెట్టి కొనబడినటువంటి వారము. The price paid is the precious blood of Christ. ఈ యొక్క కట్టబడినటువంటి యొక్క వెల ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అమూల్య రక్తము. Because of his death, our past, present and future sins are dealt with at the cross. ఆయన యొక్క మరణము ద్వారా మన యొక్క గత, ప్రస్తుతము, భవిష్యత్తు యొక్క పాపాలన్నీ కూడా సిలువ చెంత క్షమించబడ్డాయి. Because Christ was raised from the dead, ఎందుకంటే క్రీస్తు మృతుల నుండి లేచిన కారణాన్ని బట్టి we too share the same life that he has. ఆయన కలిగి ఉన్నటువంటి ఆ జీవాన్ని మనం కూడా కలిగి ఉంటున్నాం. So we are in union with his life. మనము ఆయన జీవముతో కూడా ఐక్యపరచబడి ఉన్నాం. And our life is now and forever it is hidden in Christ. మన యొక్క జీవము ఇంకా ఎల్లకాలానికి యేసుక్రీస్తులో దాచబడి ఉంది. So now we are having double security. ఇప్పుడు మనకు రెండింతల భద్రత అనేటువంటిది ఉంది. Our life is in Christ. మన జీవం క్రీస్తులో ఉంది. And also note that phrase, hidden with Christ in God. అక్కడ చూస్తే మీ జీవం క్రీస్తుతో కూడాను దేవుని యందు దాచబడి ఉన్నది. We are in Christ, Christ is in God. మనము క్రీస్తునందున్నాం, క్రీస్తు దేవుని యందు ఉన్నాడు. So we are perfectly secure. మనము పరిపూర్ణంగా భద్రంగా ఉన్నాం. Though problems may come, సమస్యలు వచ్చినా కూడా, difficulties may encounter us, ఈ యొక్క క్లిష్ట పరిస్థితులు మనం ఎదుర్కొన్నా కూడా, yet we are safe. అయినా కూడా మనం సురక్షితంగా ఉన్నాం. Rains may descend, ఈ యొక్క వర్షాలు దిగి రావచ్చు, floods may come, వరదలు రావచ్చు, winds may flow, తర్వాత గాలులు వీచవచ్చు, yet we are safe. అయినా కూడా మనం సురక్షితంగా ఉన్నాం. We are the possessors of eternal life because of his resurrection. ఆయన యొక్క పునరుత్థానాన్ని బట్టి మనం నిత్య జీవాన్ని కలిగినటువంటి వారము. So the moment when we appropriate this truth of his resurrection, Paul says,
we are seated in heavenly places. ఆయన యొక్క పునరుత్థాన యొక్క శక్తిని మన యొక్క జీవితంలో అన్వయించుకుంటే ద్వారా పౌలు అంటాడు, మనము ఆయనతో కూడా పరలోక సంబంధమైన స్థలాల్లో కూర్చుండబెట్టబడిన వారము అంటాడు. Practically we are on earth, క్రియాశీలకంగా చూస్తే మనం భూమి మీద ఉన్నాం. but positionally we are in heavenly places. అయితే స్థానములో చూస్తే మనము పరలోక సంబంధమైన స్థలాల్లో కూర్చొని So ఉన్నాం. dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సోదర సోదరులారా, after Christ's death he was seen no more by the world. క్రీస్తు మరణము తర్వాత ఇంకా లోకం ఆయన చూడదు. Oh, it is true that for చూడలేదు. అది చూడలేదు. It is true that for 40 days he appeared repeatedly on earth. ఆయన 40 దినాలు భూమి మీద మరలా కనబడుతూ వచ్చాడు. Only to వాస్తవము his disciples and followers. కేవలము ఆయన శిష్యులకు తర్వాత ఆయనను వెంబడించేటువంటి వారికి. The world never saw him after the stone was rolled against the entrance of the sepulchre in the garden of Joseph of Arimathea. ఆ అరిమత్తయి యోసేపు యొక్క తోటలో ఆ యొక్క సమాధి పైన ఉన్నటువంటి ఆ రాయి తీయబడిన తర్వాత మరలా ఎవరు కూడా యేసు ప్రభువాన్ని చూడలేదు. That world. ఈ లోకము చూడలేదు. And soon he ascended to heaven to be with God. తర్వాత ఆయన దేవునితో కూడా ఉండటానికి పరలోకానికి ఆరోహణం అవుతూ And వచ్చాడు. he was no longer visible even to his own followers. ఆయన తన సొంత తనను వెంబడించినటువంటి వారికి కూడా ఆయన కనబడలేదు. But he will come again. అయితే ఆయన మరలా వస్తాడు. And Bible says, బైబిల్ చెప్తా ఉంది, every eye shall see him. ప్రతి నేత్రం ఆయన చూచును. Now our experience also is a similar one. ఇప్పుడు మన యొక్క అనుభవం కూడా అటువంటిదే. A Christian is dead to the old life in the world. ఈ యొక్క క్రైస్తవుడు ఈ యొక్క లోకంలో తన పాత జీవితానికి మృతుడై ఉన్నాడు. He has risen to the new life which is the world does not understand. ఈ లోకానికి అర్థము కానటువంటి ఆ నవీనమైనటువంటి జీవంలోనికి మానవుడు విశ్వాసం What వచ్చాడు. is that new life? ఆ నూతన జీవం It ఏంటి? is a secret, internal, spiritual life. అది ఎంతో రహస్యమైన అంతర్గతానికి చెందినటువంటి ఆత్మీయమైనటువంటి And it జీవితం. is a life which is united to the life of Christ. అది క్రీస్తు యొక్క జీవముతో కూడా ఐక్యపరచబడినటువంటి And it is జీవం. a life which is hidden in God. అది దేవుని యందు దాచబడినటువంటి జీవము. But this life will be revealed when Jesus Christ appears. యేసు ప్రభువారు ప్రత్యక్షమైనప్పుడు ఈ జీవము Oh, కనబడుతుంది. what a hope. ఎంతటి నిరీక్షణ Then అది. why should I worry for the things of the world? కాబట్టి లోక సంబంధమైన సంగతులను గురించి ఇంకా నేను ఎందుకు విచారపడాలి? Though we are in this world, we are not of this world. మనం ఈ లోకములో ఉన్నను ఈ లోక సంబంధంలో మనం కాదు. Though we are in this world, we are above this world. మనం ఈ లోకంలో ఉన్నప్పటికీ కూడా లోకము కంటే కూడా పైగా ఉన్నటువంటి వారు. Because we are seated in heavenly places. ఎందుకంటే మనం పరలోకపు స్థలాల్లో కూర్చుండబడిన Oh, వారు. praise God for that. దాన్ని బట్టి దేవునికి This స్తోత్రములు. morning, may God help us to meditate and understand these deeper truths of the scripture. ఈ ఉదయకాల సమయంలో దేవుని లేఖనాల్లో ఉన్నటువంటి లోతైన సత్యాలను మనం గ్రహించున్నట్లు ప్రభు మనకు Oh, సహాయపడును గాక. understanding these scriptures, may God help us to run the race which is ahead of us. ఈ యొక్క లేఖనాలను అర్థం చేసుకున్నటువంటి వారమై మన ఎదుట ఉంచబడినటువంటి ఆ పరుగు పందెములు మన ముందుకు పరిగెత్తినట్లు ప్రభు సహాయపడును గాక. Oh, may God bless us. దేవుడు మనల్ని దీవించును గాక. Let us pray. ప్రార్థన చేసుకుంటాం. Loving Heavenly Father, ప్రేమగల పల్లకొండి మా తండ్రి, what a wonderful promise it is. అది ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానం. Our life is hid with Christ in God. మా జీవము క్రీస్తు కూడాను దేవుని యందు దాచబడి ఉంది. A twofold security. అది రెండంతల భద్రత. We are in Christ. మేము క్రీస్తులో ఉన్నాము. Christ is in God. క్రీస్తు దేవుని యందు If ఉన్నాడు. anybody has to touch us, they have to cross, oh Lord, God and Christ. ప్రభువా, ఎవరైనా మమ్మల్ని తాకాలంటే వారు దేవుణ్ణి క్రీస్తును దాటుకొని రావాలి. Same truth we read in John's Gospel. అదే సత్యము యోహాను సువార్తలో మేము చదువుతాము. We are in the hands of Jesus and his hands are in the hands of the Father. మేము యేసు క్రీస్తు వారి యొక్క హస్తాల్లో ఉన్నటువంటి వారము. యేసు వారి యొక్క హస్తాలు దేవుని యందు ఉన్నాయి. If anybody has to touch us, they have to cross this twofold security. ఎవరైనా మమ్మల్ని తాకాలంటే ఈ యొక్క రెండింతల ఆ యొక్క భద్రతను దాటి రావాలి. Oh, we are heavenly people living on the earth. ప్రభువా, మేము భూమి మీద నివసిస్తున్నటువంటి పరలోక సంబంధులము. Oh Lord, help us to lead a life, oh Lord, which is worthy of that heavenly calling. తండ్రి, ఆ యొక్క పరలోకపు పిలుపునకు తగినటువంటి యోగ్యమైనటువంటి విధానములో మేము జీవించినట్లు మాకు సహాయపడండి. Help us not to care that much for these earthly things. ఈ భూ సంబంధమైన సంగతుల గురించి అంతగా పట్టించుకోకుండా మాకు సహాయపడండి. Today how much disturbance is there because even the children of God are running after the earthly things. ఈ దినాల్లో చూస్తే ప్రభు తండ్రి ఎంతో కలవరము. దేవుని యొక్క పిల్లలు కూడా భూ సంబంధమైన సంగతుల వెనకాల పరిగెడుతూ ఉన్నారు. Help us to, oh Lord, be grateful unto you because our life is in Christ and he is in God. ప్రభా, మేము ఎల్లప్పుడు కూడా నీ కృతజ్ఞులంగా ఉన్నట్లు సహాయపడండి. ప్రభా, మా జీవము క్రీస్తునందు దేవునిలో దాచబడినందు కొరకే మేము కృతజ్ఞులమే ఉన్నట్లుగా చేయండి. Guide us throughout this day. ప్రభా, ఈ దినమంతటి కొరకే మీరు మమ్మల్ని నడిపించండి. We do pray in the loving name of our Lord and Savior Jesus Christ. మా ప్రభు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రేమగల నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. God bless you all.
Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.